అందరికీ నమస్తే. నేను మీ సుకన్య. వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ హేమంత్ ఛానల్. ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ గా బాదం మిల్క్ షేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. థిక్ బాదం షేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి కలర్స్ యూజ్ చేయకుండా, ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యూజ్ చేయకుండా సమ్మర్ లో బాదం పాలను ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? ఒకసారి ఇలా ట్రై చేయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ తాగుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ప్రాసెస్ లోకి వెళ్దాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ముందుగా ఓవర్ నైట్ నానబెట్టిన బాదం పప్పు తీసుకోండి. ఒకవేళ మీకు అప్పటికప్పుడే కావాలి అంటే హాట్ వాటర్ లో బాదం పప్పు వేసి మళ్ళీ అవి ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ చల్లటి వాటర్ లో వేయండి. పైన పొక్కు అనేది బాగా వచ్చేస్తుంది. బాదం పప్పు కూడా బాగా నానినట్టు అనిపిస్తుంది. పాలు కాంచే ముందు బాండిల్ ని ఒకసారి వాటర్ తో కడగండి. ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది. బాండిల్ కి తేమ ఉంటే అలాగే పోసేస్తే పాలు అడుగంటుతాయి. తాగేటప్పుడు పాలు ఒక బౌల్ లోకి కొన్ని పక్కన పెట్టుకోండి. ఆ పక్కన పెట్టుకున్న పాలు చల్లార్చి బాదం పప్పులో వేసి గ్రైండ్ చేసుకోండి. ఎంత వీలైతే అంత గ్రైండ్ చేసుకోండి మెత్తగా. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని పాలు కాగుతున్నాయి కదా, పాలు కాగే దాంట్లో వేయాలి. వేసి ఒక 5 మినిట్స్ దాకా పచ్చి వాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. పాల మీద మేగడ వస్తుంది. మేగడ కూడా కలుపుతూ ఉండాలి. చుట్టూ ఉన్న మేగడ కూడా తీసుకొని కలిపేసేయాలి. మీకు బాదం పాలు కలర్ గా కనిపించాలి అంటే ఎలాంటి కలర్స్ యూజ్ చేయొద్దు. కుంకుమ పువ్వు ఉంటుంది కదా, కుంకుమ పువ్వుని వేడి పాలల్లో వేయండి. కొంచెం పక్కన పెట్టుకొని అప్పుడు బాదం పప్పు మిక్సీ వేసేటప్పుడు ఆ కుంకుమ పువ్వును కూడా బాదం పప్పులో వేసి మిక్సీ వేస్తే సూపర్ కలర్ వస్తుంది. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి ఇప్పుడు నేను ఎలాంటిది కలర్ వేయట్లేదు. చాలా మంది పసుపు వేస్తున్నారు. పసుపు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ కొంచెం మారిపోతుంది. మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలల్లో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేయండి. కస్టర్డ్ పౌడర్ వేసి ఆ పాలల్లో వేసి కలిపేసేయండి. అమ్మటే మళ్ళీ ఉండలు కడుతుంది. ఒక 2 మినిట్స్ దాకా అలా కలిపేసేయండి. ఉండలు కట్టకుండా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది. మేగడంతా కూడా కలుసుద్ది. మాక్సిమం మేగడ ఉన్న పాలే తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి స్మెల్ కోసం. ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో పెట్టే చేయాలి. మనం ఫుల్ గా పెట్టామంటే తొందరగా అవ్వాలని పాలు అనేది వినికిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే అది చాలా చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం పంచదార వేసుకుందాం. పంచదార ఒక 2 టేబుల్ స్పూన్ లేదా మీకు ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను. నేను ఇక్కడ షుగర్ ఎందుకు తగ్గించానంటే నేను కండెన్సర్ మిల్క్ క్రీమ్ వాడాను. దాంట్లో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి నేను అందుకని షుగర్ తగ్గించాను. మీకు అది ఒకవేళ లేదు అంటే మీరు ఒక స్పూన్ చక్కెర ఎక్కువ వేసుకోండి. ఇది మొత్తం ఒక 1 మినిట్ అలా కలిపేసి 1 మినిట్ కలిపేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్ లోంచి తీసాక అది కొంచెం చిక్కగా అయిపోతది. ముందు ఉన్న కాడికి ఇంకా కొంచెం చిక్కగా అయిపోతది. మనం ఆల్రెడీ మేగడ ఉన్న పాలు తీసుకున్నాము. టేస్ట్ కోసం మేగడ ఉన్న పాలు తీసుకుంటే బాదం పాలు చాలా టేస్ట్ గా వస్తాయి. ఆ మీగడ అంతా ఉంటది కదా, అందుకని చాలా చిక్కగా అయిపోతది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక్క రౌండ్ అలా మిక్సీలో వేసి అలా తిప్పేసేయండి. మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఐస్ క్యూబ్స్ వేయలేదు. ఒక రౌండ్ అలా తిప్పేస్తే చాలు. ఒక 2 సెకండ్స్ అలా తిప్పడం వల్ల చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. చాలా మంచిగా వస్తుంది, క్రీమీగా. చూసారా ఎంత బాగా వచ్చిందో? చిక్కటి బాదం పాలు చాలా బాగున్నాయి కదా. మీకు కలర్ కావాలి అనుకుంటే కుంకుమ పువ్వు యూజ్ చేయండి. నా దగ్గర లేదు, అందుకే నేను యూజ్ చేయలేదు. కలర్ నార్మల్ గా కనిపిస్తుంది. తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇంకంతే, సమ్మర్ స్పెషల్ సూపర్ టేస్టీ బాదం మిల్క్ షేక్ రెడీ. చాలా చాలా బాగుంటుందండి. మంచి ఎనర్జీని ఇచ్చే సమ్మర్ డ్రింక్ అన్నమాట. పిల్లలకి చాలా హెల్దీ. మరి ఈ బాదం షేక్ ని సమ్మర్ లో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద హైప్ అని వస్తుంది, కామెంట్ చేసే దగ్గర హైప్ ఇవ్వండి. మీరు హైప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వీడియో షేర్ అవుతుంది, వీడియో ఇంకా కొంచెం పుష్ అవుతుంది. తెలిసిన వాళ్ళు కూడా మర్చిపోతున్నారు హైప్ ఇవ్వడం. ప్లీజ్ హైప్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి.